హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుగెదర్ విత్ వీలాగ్స్. నేను మీ పావని. ఈరోజు మేము చేయబోతున్న రెసిపీ చాలా యూనిక్, చాలా స్పెషల్. అదేనండి కద్దు కీర్. ఇది రుచి విషయంలో సూపర్బ్, ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. సాధారణ పదార్థాలతో చాలా తక్కువ టైంలో తయారవుతుంది. ఇది ఎప్పుడూ మన స్పెషల్ డెజర్ట్గానే ఉంటుంది. అయితే ఆలస్యం ఎందుకు? మిస్ అవ్వకుండా చూసేయండి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ని. నమస్కారం అండి, నేను మీ సుధారాన్ని. ఈరోజు మన కిచెన్లో కద్దు కీర్ చేసుకుంటున్నాము. కావలసిన పదార్థాలు: 1/2 లీటర్ పాలు, ఫుడ్ కలరు, తురుముకున్నది కద్దు ఒకటి, బియ్యం బాస్మతి రైస్, డ్రై ఫ్రూట్స్, కోవా, ఇలాచీ పొడి, షుగరు, నెయ్యి. ప్యాన్ పెట్టుకున్న బాస్మతి రైస్ వేయించుకోవాలి ఫస్ట్, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు. వేగిపోయినాయి. పక్కకు పాల ప్యాకెట్ వేడి చేసుకుంటున్నా నేను. 1/2 లీటర్ తీసుకున్నా, మళ్ళీ తర్వాత కూడా పోస్తాము మనము. ఇప్పుడు అవి ఉడకబెట్టుకోనికి 1/2 లీటర్ తీసుకున్నా. బాస్మతి రైస్ కప్పులు వేసుకొని కొద్దిగా చల్లగా అయిన తర్వాత మిక్సీలో పట్టుకోవాలి. రవ్వలాగా పట్టుకోవాలి. మన ఉప్మా రవ్వ ఎట్లుంటుందో అట్లా పట్టుకోవాలి. ఒక్కొక్క కద్దుకు అవి సరిపోతాయి. ఒక 100 గ్రామ్స్ బియ్యం సరిపోతాయి. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. కొంచెం లైట్గా వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్. ఏవన్నా వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు, అన్ని రకాలు మన దగ్గర ఉన్నాయి వేసుకోవచ్చు. వేగిపోయినాయి, అవి తీసేసుకుంటా. అవి ఒక గిన్నెలకు తీసుకొని మళ్ళా కద్దు వేయించుకోవాలి సన్న మంట మీద పెట్టి. మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకున్నా కొద్దిగా. కద్దు వేయించుకుంటాం. అది ఏం చేయాలంటే పొట్టు తీయాలి. పొట్టు తీసి మధ్యలో ఉన్న గువ్వం తీసేయాలి. మన కొబ్బరి గీరే దాంతో గీరుకోవాలి. దాంట్లో వాటర్ అంతా విండేసేయాలి. పిండితే అట్లా పొడి పొడి వస్తుంది. వాటర్తో అట్లనే వేయించిననుకో ఒక 2 గంటలు పడుతుంది వేగనీకే. అందుకే వాటర్ తీసేస్తే అట్లా పొడి పొడి వచ్చినాక దాన్ని నెయ్యిలో వేయించుకోవాలి. పాలు పొంగినాయి, వేడైపోయినాయి, అది బంద్ చేసుకున్నా. ఇది మంచిగా వేగనియ్యాలి. ఇప్పుడు అది రవ్వ ఉడికే వరకే వేగనియ్యాలి మంచిగా. సిమ్ము మీద వేగనియ్యాలి. నేను దాన్ని మంచిగా వేయించుకోవాలి. అది నెయ్యిలనే వేగనియ్యాలి. కొద్దిగా సిమ్ము మీద పెట్టి మూత పెట్టుకోవాలి. అట్లా మిక్సీ పట్టుకుంటే అట్లా అవుతుంది పొడి రవ్వ. పాలు పెట్టుకున్నా, మళ్ళీ ఇక్కడ సైడ్ పాలు పెట్టుకొని మసిలింది. నేను రవ్వ వేసుకుంటున్నా. రవ్వ వేసుకొని అది ఉడకనియ్యాలి మంచిగా. అది మంచిగా ఉడకనియ్యాలి. మనకు తెలిసిపోతుంది మన ఉప్మా ఉడికితే ఎట్లా అవుతుందో అట్లా. అడుగంటనియొద్దు, సిమ్ము మీదనే ఉడకబెట్టుకోవాలి. కొంచెం పాలు ఎక్కువనే పడతాయి దీనికి. కద్దు వేసేసుకున్నా. కద్దు అది కలిపి 2 కలిపి ఉడకనియ్యాలి. మళ్ళీ ఒక 10 నిమిషాలు అట్లా ఉడకనియ్యాలి దీన్ని. అది ఇది కలిపి ఉడుకుతుంది మళ్ళీ మెత్తగా. అట్లా చిక్కగా దగ్గరకు వస్తుంది జర ఉడికి. మొత్తం పాలల్లోనే ఉడకనియ్యాలి. అందులో ఉడికితేనే టేస్ట్ ఉంటుంది. పాలతో ఉడికితేనే టేస్ట్ ఉంటుంది. పాలు ఎక్కువ పట్టినా కూడా. బాస్మతి రైసే వేసుకోవాలి. కొంతమంది సాబుదానాతో కూడా వేస్తారు, కానీ బాస్మతి రైస్తోనే టేస్ట్ అవుతుంది. సిమ్ము మీద దగ్గరికి అయ్యేటట్టు ఉడకనియ్యాలి. అట్లా దగ్గరికి కనిపిస్తుంది, మన కీర్లాగా కనిపిస్తుంది ఉడికినాక. మొత్తం దాన్ని వేయించినాం కదా నెయ్యితోని.
నెయ్యి అనేది పైకి వస్తుంది కద్దు నుండి. ఉడికిపోయింది, దగ్గరకు వచ్చింది మొత్తం. ఇట్లా అంటే మనం పట్టుకొని చూస్తే తెలుస్తుంది ఉడికినట్టుగా. కద్దు ఉంటుంది కదా గీరుకున్నది, మనకు తెలిసిపోతుంది ఇట్లా అంటే. దగ్గరికి అయింది చూడు మొత్తం. షుగర్ వేసుకున్నా, పొయ్యి బంద్ చేసినాక షుగర్ వేసుకోవాలి. నేను చేసుకున్న ఒక కద్దుకు చిన్నదే చేసుకున్న 2 కప్పులు పట్టింది చక్కెర నాకు. ఇక మన స్వీటు మనకు అవసరం ఉన్నంత వేసుకోవాలి. ఎప్పుడైనా మీరు ఏది వేసుకున్నా కూడా. ఇలాచి పొడి కూడా వేసుకోవాలి కొంచెం. ఇలాచి పొడి కూడా వేసిన. ఏంటంటే పొయ్యి బంద్ చేసినాక వేస్తే ముద్దలా కాదు, కొంచెం ఇట్లనే ఉంటుంది పలసగా. చక్కెర పోసి కూడా ఉడకబెడితే దగ్గరికి అయ్యి హల్వలాగా దగ్గరికి అవుతుంది. కొద్దిగా చల్లగా అవుతుంది. కొద్దిగా లైట్గా బంద్ చేయగానే మనం అవి చక్కెర వేసుకొని కలుపుకొని మళ్ళీ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. అది కరిగిపోతుంది దాంతో, ఆ వేడితోనే అది కరుగుతుంది కోవా. నేను 100 గ్రాములు వేసుకున్న దానికి కొవ్వ. ఒక సొరకాయ, 100 గ్రాముల బియ్యము, 100 గ్రాములు కొవ్వ, 2 కప్పులు షుగర్ వేసుకున్నా. ఊరికే హల్వా, బ్యామినో స్వీటు అట్లా చేసుకున్న దానికన్నా ఒక్కొక్కసారి ఇట్లా చేసుకోవచ్చు. ఏమైనా బర్త్డేలు అవి ఉన్న ఫుడ్ కలర్, గ్రీన్ కలర్ వేసుకోవాలి మనం కొంచెము కలుపుకొని. అది కద్దు కీర్ కదా, కద్దు కలర్ రానికే వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకున్నా. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు మన ఇష్టం ఉంటే. నెయ్యి వేసిన కొద్దిగా అంతా. నెయ్యి వేసి కలుపుకొని దించేసేయాలి అంతే. ఏం చేయాలంటే మనం కొద్దిగా చల్లగా అయినాక గట్టిగా అయిందనుకో, మన చల్లపాలైనా పర్వాలేదు, కొన్ని పోసుకోవాలి. పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనం అవసరం ఎప్పుడు ఇష్టం ఉన్నప్పుడు తినొచ్చు. అది చల్లగా అయితేనే బాగుంటుంది కదా ఫ్రిడ్జ్లో పెడితే. కద్దు కీర్ రెడీ అయింది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మనకు పాలు తక్కువ పడితే కొన్ని తర్వాత పోసుకోవాలి దగ్గరికి అయినట్టుంటే. రెడీ అయిపోయింది. ఇదిగో చూసారుగా, మన కద్దు కీర్ రెడీ అయిపోయింది. మీరు ఇంట్లో తప్పక ట్రై చేసి మీ అభిప్రాయాలు కమెంట్లో పంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ టుగెదర్ వివి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరి ఇంకొన్ని ఆసక్తికరమైన రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్. హ్యాపీ కుకింగ్.